మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, బీఆర్ఎస్ బీజేపీలపై తీవ్ర విమర్శలు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటన, చింతపాలెం దగ్గర భారీ బహిరంగ సభ. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘనంగా జన్మదిన వేడుకలు. అనంతపురం జిల్లాలో స్కూల్ విద్యార్థులతో కేక్ కట్ చేసిన చంద్రబాబు. రేపు బీఫారాలు అందించనున్న టీడీపీ, పెండింగ్లోని 4-5 స్థానాలపై స్పష్టత ఇవ్వనున్న టీడీపీ. పోలీస్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. మైనర్పై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారన్న బోండా ఉమా. రేవంత్ రెడ్డిని కలిసిన దోనూరి అనన్యరెడ్డి, సివిల్స్ 3వ ర్యాంకర్కు సీఎం శుభాకాంక్షలు. ఈ నెల 25న బంద్కు మావోయిస్టుల పిలుపు. కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా బంద్. హైదరాబాద్లో చల్లబడిన వాతావరణం, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం. నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వడగళ్ల బీభత్సం, 100 ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట. భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వ సూచన. చైనా సైన్యంలో కొత్త విభాగం, ఐఎస్ఎఫ్ను ప్రారంభించిన జిన్పింగ్. శ్రీశైలంలో ఈ నెల 26న శ్రీ భ్రమరాంబికాదేవి కుంభోత్సవం. అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయల సమర్పణ. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సాధారణ దర్శనానికి 12 గంటల సమయం. తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. 3 రోజుల పాటు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.